హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఈ రోజు ఈ వీడియోలో రైల్వే ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోబోతున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ పూర్తిగా చూడండి. అండ్ అలాగే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోజు మనం యుఆర్ వాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి, అలాగే గ్రామ సచివాలయంలో ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్ గురించి, అలాగే మీ సేవలు ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్ గురించి, అలాగే మీ సేవలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నమాట ఇవి. మీ సర్టిఫికేట్ రైల్వే ఫార్మేట్ సర్టిఫికేట్ తో ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూపిస్తాను. అండ్ అలాగే మీ ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానివ్వండి, సెంట్రల్ ఫార్మేట్ లో ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ వీడియో ఒకటి చేశాను, దానికి 30,000 వ్యూస్ అయితే వచ్చాయి. కాకపోతే వీడియోలో ఏం చెప్పానో అదే మళ్ళీ కింద కమెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట. ఒక 500కి పైగా కమెంట్స్ అయితే నేను చదవలేకపోయాను. ఓకే, మళ్ళీ ఒక ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించి వీడియో అయితే చేసేద్దాం అని చెప్పి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఈ సర్టిఫికెట్స్ అన్ని కాసేపు సైడ్ పెడతాను. ఓకే, ఇవన్నీ ఒరిజినల్ నా స్టూడెంట్స్ నాకు పంపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే సర్టిఫికెట్స్ పంపించారో పేర్లు ఏమీ చూపించనులేండి, టెన్షన్ పడకండి. ఓకేనా? సో ఇది ముందుగా యుఆర్ వాళ్ళ కోసం. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, యుఆర్, ఓబీసీ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీలో అప్లికేషన్స్ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా? సో ప్రెసెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా? ఈ వీడియో చేస్తున్నప్పటికీ ప్రెసెంట్ గ్రూప్ డి రైల్వేలో గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇది ఎవరి కోసం అంటే యుఆర్ వాళ్ళ కోసం. ఇప్పుడు యుఆర్ లో చాలా మంది లో ఇన్కమ్ వాళ్ళు ఉంటారన్నమాట. ఓకేనా? సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది తీశారు. ఇది వచ్చేసి కమ్యూనిటీ కాదు. ఓకేనా? ఇది ఒక సెక్షన్ అన్నమాట, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకేనా? ఈడబ్ల్యూస్. ఇది ఎవరి కోసం? అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం. ఒకవేళ ఈ సర్టిఫికెట్ మీ వద్ద లేకపోయినా మీరు యుఆర్ లో నార్మల్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు, ఈ సర్టిఫికెట్ మీ వద్ద ఉంటే కనుక యుఆర్ లో ఈడబ్ల్యూఎస్ కింద మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు 10% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఓబీసీ కన్నా కొంచెం కట్ ఆఫ్ అనేది అటు ఇటు తక్కువగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఎక్కువగా యుఆర్ కన్నా తక్కువ, ఓబీసీ కన్నా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఓబీసీ కన్నా తక్కువ కట్ ఆఫ్ నే ఉంటుంది అన్నమాట దానికోసం. ఓకేనా? సో ఇది ఎవరి కోసం? ఓన్లీ ఫర్ యుఆర్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సర్టిఫికెట్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీ ఫోటో అంటించాలి, మాన్యువల్ గా ఇక్కడ డీటెయిల్స్ నింపి. ఓకేనా? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ కొత్తది చేయించాలి. ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, సో ఈ నోటిఫికేషన్ కి మళ్ళీ కొత్తది చేయించి మీరు అప్లికేషన్ లో పెట్టాలన్నమాట. ఓకే, క్లియర్? ఇది వచ్చేసి యుఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోసం సర్టిఫికెట్ అయితే చూపించాను. ఓకే, సో ఇంకొకటి మళ్ళీ మీరు కమెంట్ చేయకండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేకపోతే కనుక మీరు యుఆర్ లో నార్మల్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు తప్ప. ఓకేనా? దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ సర్టిఫికెట్ కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్, ఇది వచ్చేసి మీ సేవలో ఇచ్చిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ రెండు ఫార్మేట్ ఒకేలా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఓకేనా? సేమ్ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎస్సీ లేదా ఎస్టీ అనేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, సో ఇదన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది ఫార్మేట్. మీ సేవలో ఇచ్చింది చెల్లుతుంది. ఓకేనా? కాకపోతే మీరు డేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడు మీ డేట్ ఇష్యూ ఎప్పుడు అయ్యింది అనేది చూసుకోండి. ఎందుకు డేటు స్పెషల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళది ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓబీసీ వాళ్ళలా కాదు. ఇది వచ్చేసి లైఫ్ టైము వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీది 1 టైం చేయించుకోవాలి. ఓకేనా? 1 టైం చేయించుకోవాలి. ఇదే మీరు ప్రతి నోటిఫికేషన్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది కదా, ఆ లాస్ట్ డేట్ లోపలిది అయి ఉండాలన్నమాట మీ సర్టిఫికేట్. ఆ లాస్ట్ డేట్ తర్వాత అయి ఉంటే గనుక మీరు మీ సర్టిఫికేట్ అనేది చెల్లదు. ఓకేనా? క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ మీ ఏ కమ్యూనిటీలో అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు ది అయి ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఇది సో ఇక్కడ మీరు తప్పకుండా డేట్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా?
సో ఇదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఫార్మేట్ అనేది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ ఫార్మేట్నే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సెంట్రల్ ఫార్మేట్నే. ఓకేనా, సో ఇది చెల్లుతుంది, మీరు దీంతో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చింది అనుకుందాం, ఓకేనా, అప్పుడు ఈ సర్టిఫికెట్తో పాటు రైల్వేలో ఒక ఫార్మేట్ అనేది ఇస్తారనమాట. ఆ ఫార్మేట్ని కూడా సేమ్ తహసీల్దార్తో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్తో సిగ్నేచర్ పెట్టించుకుంటే సరిపోతుంది. ఓకేనా, ప్రెసెంట్ మీ వద్ద ఉన్న సర్టిఫికెట్తో ఇలాంటి సర్టిఫికెట్ ఉంటే కనుక అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఫార్మేట్ అనేది ఉంటుంది, మీరు చెక్ చేసుకోవాలి. యాక్ట్స్ ఇక్కడ 2 యాక్ట్స్ ఇచ్చి ఉంటారు, మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఫార్మేట్ అనేది ఉంటుంది, తప్పకుండా చెక్ చేసుకోండి. అలాగే తహసీల్దార్ సిగ్నేచర్ అనేది ఉంటుంది గైస్, ఇది కూడా మీరు తహసీల్దార్ కన్నా కింద ఆఫీసర్ ఎవరైనా సిగ్నేచర్ పెడితే కనుక అది చెల్లదు. ఓకేనా, తహసీల్దార్ లేదా తహసీల్దార్ కన్నా పై ఆఫీసర్ అయి ఉండాలి. ఓకేనా, ఇది కూడా మీరు గమనించాలన్నమాట. సో ఇది వచ్చేసి SC ST సర్టిఫికేట్. ఓకేనా, సో SC ST సర్టిఫికేట్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. సేమ్ రైల్వేది ఇది సేమ్, ఇదే. ఈ 2 యాక్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 1950 యాక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆర్డర్ కనిపిస్తున్నాయి కదా, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఈ 2 మీరు మ్యాచ్ చేసుకోండి. ఓకేనా, సో ఇదన్నమాట. ఇది మీది సెంట్రల్ ఫార్మేట్ని, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దీంతో మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. SC ST క్యాండిడేట్స్ కోసం చెబుతున్నాను. ఓకేనా, ఇది పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికేట్. నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి, అన్న సచివాలయంలో ఇచ్చిన సర్టిఫికేట్ చెల్లుతుందా లేదా చెప్పండి అన్న అని కమెంట్స్ అయితే వస్తున్నాయి. చెల్లుతుంది గైస్. ఓకేనా, సచివాలయంది చెల్లుతుంది, మీ సేవాది కూడా చెల్లుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు డేట్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా, గ్రూప్ డి నోటిఫికేషన్ లాస్ట్ డేట్, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ లోపు డేట్ది అయి ఉండాలన్నమాట. ఆ తర్వాత డేట్ది చెల్లదు. ఓకేనా, చూసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే చాలా మంది ఓబీసీలో పెట్టేస్తారు, సర్టిఫికేట్ పెట్టరు అన్నమాట. సో దానికోసమే ఈ సర్టిఫికేట్ నంబర్ అండ్ అలాగే ఇష్యూ డేట్ అనేది తప్పకుండా అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో డేట్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, మీ డేట్ 1 ఏప్రిల్ 2025 తర్వాతది అయి ఉండాలన్నమాట. ఓకేనా, 1 ఏప్రిల్ 2025 తర్వాతది, అలాగే గ్రూప్ డి అప్లికేషన్ లాస్ట్ డేట్ కి ముందుది అయి ఉండాలన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ 1 year మాత్రమే చేశారు. ఓకేనా, 1 year అన్నమాట. ఇంతకు ముందు ఏంటంటే 3 years వ్యాలిడిటీ ఉండేది. ఓకేనా, ఇప్పుడు కేవలం 1 year మాత్రమే చేసేసారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ రెన్యువల్, ప్రతి కొత్త నోటిఫికేషన్కి, ఒకవేళ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కాబట్టి ఎవ్రీ ఇయర్ అనేది మనం చేయించుకోవాలి. ఓకే, ఇది సెంట్రల్ ఫార్మేటా కాదా ఎలా తెలుస్తుందన్న అంటే చూడండి, ఈ ఓబీసీది మీరు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఇక్కడ చూడండి, ఇగోండి కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనిపించిందా లేదా? కనిపించింది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేనేం చెప్పాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఉందా లేదా అనేది మీరు తప్పకుండా చెక్ చేసుకోండి అని చెప్పాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఓకేనా, రికగ్నైజ్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది. దీంతో పాటు ఇంకొకటి చెక్ చేసుకోమన్నాను, అదేంటంటే he does not belongs to persons sections creamier mentioned in the column number 3. ఇది కూడా చెక్ చేసుకోండి, అప్పుడే మీరు ఓబీసీ ఎన్సీఎల్ కింద వస్తారు అని చెప్పాను అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ గా సెంట్రల్ ఫార్మేట్ లో ఉన్న ఓబీసీ సర్టిఫికెట్, సచివాలయం ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్, ఇది కూడా అప్లికేషన్ కి చెల్లుతుంది. ఓకేనా, కూడా ఏంటి చెల్లుతుంది. ఓకేనా, ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ అప్లికేషన్, నెక్స్ట్ కమ్యూనిటీ అనేది చూద్దాం. ఇది కూడా ఇవ్వండి, ఓబీసీ. ఇది ఓబీసీ మీ సేవలో ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్, ఇది కూడా చెల్లుతుంది. మరి ఇది సెంట్రల్ ఫార్మేట్ లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలన్నా అంటే సేమ్ ఇక్కడ కూడా ఇచ్చి ఉన్నాడు, మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలాగే ఇది మన ఏంటది ఓబీసీ సర్టిఫికెట్ ఏంది సచివాలయంలో ఇచ్చింది, ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా మీకు సిగ్నేచర్ చూపించలేదు కదా, తహసీల్దార్ అని ఉంది కదా, చూడండి తహసీల్దార్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఇక్కడ కూడా సేమ్ చూడండి, సెంట్రల్ ఫార్మేటా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉందా, అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు బ్రాకెట్ లో క్రిమిలియర్, ఈ డస్ నాట్ క్రిమిలియర్ మెన్షన్డ్ ఇన్ ది కాలమ్, ఇది కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే తహసీల్దార్ అన్నమాట, తహసీల్దార్ సిగ్నేచర్, తహసీల్దార్ కన్నా కింద ఆఫీసర్ అయి ఉండకూడదు. సో ఇది సెంట్రల్ ఫార్మేట్నే,
అండ్ అలాగే ఇది కూడా సెంట్రల్ ఫార్మాట్నే. ఓకేనా. సో ఓబీసీ వాళ్ళు ఇలాంటి సర్టిఫికెట్ ఉంటే కనుక మీరు ఓబీసీ కమ్యూనిటీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇలా ఎస్సీ ఎస్టీ ఫార్మాట్ ఉంటుంది, ఇలాంటి సర్టిఫికెట్ ఉంటే కనుక మీరు ఎస్సీ ఎస్టీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే యూఆర్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలాంటిది రెడీ చేసుకొని మీరు ఈడబ్ల్యూఎస్ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేకపోతే నార్మల్గా యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం, ఏ సర్టిఫికెట్ మీ వద్ద లేవు, నాకు ఈ తలనొప్పి అంతా అనవసరం అన్నా నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదా అని కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, ఈ సర్టిఫికెట్స్ ఏమీ లేకపోయినా మీ వద్ద మీరు నార్మల్గా యూఆర్లో అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కింద అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సర్టిఫికెట్స్ ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, కొంచెం తక్కువ మార్కులతో, అంటే యూఆర్ కన్నా ఒక 5 మార్కులు తక్కువలో మీరు సెలెక్ట్ అయితే అవుతారు అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఈ సర్టిఫికెట్స్ మీ వద్ద ఉంటే కనుక గ్రూప్ డికి అప్లికేషన్స్ పెట్టేసుకోవచ్చు. ఏ సర్టిఫికెట్ లేకపోయినా నార్మల్గా యూఆర్లో అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎస్సీ ఎస్టీ మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకున్నారు, ఫ్యూచర్లో ఎస్సీ ఎస్టీ కింద కన్సిడర్ చేయరు, యూఆర్ కిందనే కంటిన్యూ అవుతుంది. మీ ప్రమోషన్ రెగ్యులర్ అదంతా మీది యూఆర్ కిందనే అవుతుంది. అండ్ అలాగే మీరు ఓబీసీ క్యాండిడేట్ బట్ మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకున్నారు, సో ఫ్యూచర్ మొత్తము మీది యూఆర్ కిందనే కన్సిడర్ చేస్తారు, ప్రమోషన్ అంతా యూఆర్ లోనే అవుతుంది. ఉదాహరణకి నేను ఓబీసీ క్యాండిడేట్ని, బట్ నేను జాబ్ కొట్టాను యూఆర్లోనే, అంటే ఓబీసీ సర్టిఫికేట్ నేను యూజ్ చేసుకోలేదు, యూఆర్లో అప్లికేషన్ పెట్టాను. ఇప్పటి వరకు నా ప్రమోషన్ రెగ్యులర్ ప్రమోషన్ అంతా ఇప్పటి వరకు యూఆర్ కిందనే అవుతుంది అన్నమాట. సో అది ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ కట్ గా సర్టిఫికెట్స్ అన్ని చూపించి మరీ వీడియో చేశాను. దయచేసి ఇంకా కమెంట్స్ చేయకండి. అబ్బా అన్న ఈ సర్టిఫికెట్ ఉంది అప్లికేషన్ పెట్టుకోవచ్చా, అన్న ఆ సర్టిఫికెట్ ఉంది అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదా అని. సో క్లియర్ కట్ గా చూపించాను. చూడండి, ఇది వచ్చేసి సచివాలయంలో ఇచ్చింది, ఇది వచ్చేసి మీ సేవలో, ఇది కూడా మీ సేవలో. ఇది నార్మల్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రైల్వే ఫార్మాట్ అన్నమాట. మాన్యువల్ గా చేపించుకునే బెటర్ ఇది. ఓకేనా. సో ఇది అన్నమాట. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ సర్టిఫికెట్స్ నాకు పంపించిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.